గుణపాఠం చెప్పాలి, ఈ భూమికి విముక్తి కలిగించాలి అనే 4 కోట్ల తెలంగాణ ప్రజలు నిర్ణయించి ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజా పాలనను అధికారంలోకి తీసుకొచ్చింది. అందుకే ఆనాడు ఎన్నికల సందర్భంగా సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో సోదరిమణి సీతక్క అండతో నేను పాదయాత్ర మొదలుపెట్టిన ములుగు సమ్మక్క సారలమ్మ జాతర రోజు చెప్పా, అక్కడ మొక్కి ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, ఈ ధరణి నుంచి విముక్తి కలిగిస్తామని చెప్పినాం. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యత అప్పచెప్పి ఈ ధరణి భూతాన్ని వదిలించడమే కాదు, పేద ప్రజలకు చుట్టంగా మారాల్సిన చట్టాన్ని భూభారతిని తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నం చేసినాం. ఈనాడు భూభారతి ద్వారా లక్షలాది సమస్యలను సృష్టించి ఆ సమస్యలు పరిష్కారం కాక అధికారుల చుట్టూ తిరిగి అధికారులు కలవక కోర్టుల దగ్గర ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెలంగాణ పేద రైతాంగానికి వచ్చింది. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో భూమి గురించి చెప్పాలి అంటే ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ ద్వారా లక్షలాది ఎకరాల భూములు జాగీర్దారుల ద్వారా జమీందారుల దగ్గర ఉన్న భూములను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సేకరించి దాదాపుగా 25 లక్షల ఎకరాల భూములను దళితులకు, గిరిజనులకు, పేదవాళ్లకు పంచిపెట్టిన చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఇదే కాదు, గిరిజనులు, ఆదివాసీలు అటవీ ప్రాంతంలో భూమి హక్కులు లేకుండా భూమిలో వ్యవసాయం చేసుకుంటుంటే అటవీ శాఖ అధికారులు వాళ్ళ మీద దాడులు చేసి కేసులు పెడుతున్నప్పుడు 2006 అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి పోడు భూముల పట్టాలు 10 లక్షల ఎకరాలకు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన చరిత్ర ఈ ప్రభుత్వానికి ఉన్నది. ఇదే కాదు, ఈరోజు తెలంగాణలో పట్టా భూములు కావచ్చు, పోడు భూములు కావచ్చు, అసైన్మెంట్ భూములు కావచ్చు, వ్యవసాయ యోగ్యమైన భూములు 1,60,00,000 ఎకరాల భూములు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతుల దగ్గర ఉన్నాయి. ఇంతకుముందు అధికారులు చెప్పినారు, భూ యజమానులు సర్వేల విధానం 1873లో తీసుకొచ్చిన చట్టం. అంటే దాదాపుగా 140 సంవత్సరాల పైగా ఈ చట్టం అమల్లో ఉంది. అయినా ఈ భూముల యొక్క సమస్యల పరిష్కారం కాలే, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలి. ఏ రైతులు కూడా తన భూమి యొక్క సరిహద్దులు తెలవకుండా తన భూమి పరాయి ఆధీనంలో ఉండడాన్ని సహించలేని వాళ్ళకు సహాయంగా ఉండడానికే ఈ లైసెన్స్డ్ సర్వేయర్ల వ్యవస్థను ఈనాడు మనం తీసుకురావడం జరిగింది. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. తెలంగాణ ఉద్యమం సందర్భంగా నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఈనాడు సమస్యలను పరిష్కరించకపోవడం ఇంకా చిక్కుముళ్ళుగా తయారని, నియామకాలు జరగలేదు. వాళ్ళ కుటుంబంలో జరిగిన నియామకాల గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. చైతన్యవంతమైన మీకు ప్రతి విషయము తెలుసు. కరీంనగర్, నిజామాబాద్లో ఓడిపోతే తక్షణమే కుటుంబ సభ్యులకు నియామక పత్రాలు అందించారు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఖాళీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలే. పేదలు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలకు, నిరుపేదలకు సంబంధించిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం అశోక్ నగర్ చౌరస్తాలను, దిల్సుఖ్ నగర్ చౌరస్తాలను, అమీర్పేట్ చౌరస్తాలను 10-12 సంవత్సరాలు నిరుద్యోగ యువకులుగా తిరుగుతూనే ఉన్నారు. నోటిఫికేషన్లు ఇవ్వరు, ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు పెట్టరు. ఒకవేళ పరీక్షలు పెడితే ఆ పరీక్షల యొక్క ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలుగా అమ్మే పరిస్థితి. ఒక మంచి పరిపాలనకు, ప్రభుత్వ వ్యవస్థకు మంచి పేరు తేవాల్సిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక రిహాబిలిటేషన్ సెంటర్గా అక్కడ దందాలకు అడ్డాగా మారింది. అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసినాం. నూతన చైర్మన్లను, సభ్యులను నియమించినాం. మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి లెక్కలు తప్పుతాయి, లెక్క పెట్టడానికి అవకాశం ఉండదు అని అనుకున్న వాళ్ళకు ఎల్బీ స్టేడియంలో ఎక్కడైతే మాకు ఉద్యోగ
ప్రమాణ స్వీకారం చేసినామో అక్కడనే మొదటి సంవత్సరంలో ఈ 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించి 4 కోట్ల తెలంగాణ ప్రజల సాక్షిగా మొదటి సంవత్సరంలో 60,000 ఉద్యోగ నియామకాలు ఇచ్చినాం. ఇవే కాదు, గ్రూప్ 1లో 5 లక్షల మంది పరీక్షలు రాశారు. గ్రూప్ 2లో 5 లక్షల మంది అప్లై చేస్తే 2.5 లక్షల మంది పరీక్షలు రాశారు. ఎన్నో కేసులు వేసి ఎన్ని చిక్కుముళ్ళు వేసి నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాట మాడుతుంటే అన్ని కేసులను సమయస్ఫూర్తితో న్యాయస్థానాలలో సుప్రీంకోర్టు వరకు కొట్లాడి ఈ మధ్యలోనే దసరా పండుగ కంటే ముందు 562 మంది గ్రూప్ 1 ఉద్యోగాలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అన్ని నియామకాలు జరగలేదు. 2011లో గ్రూప్ 1 పోటీ పరీక్షలు జరిగితే మళ్ళీ 2025లో 15 సంవత్సరాలు గ్రూప్ 1 నియామకాలు జరగకపోతే ఈ ప్రభుత్వం పరీక్షలు పెట్టడమే కాదు, ఫలితాలు ప్రకటించడమే కాదు, నియామక పత్రాలు ఇదే శిల్పారామంలో 562 మందికి స్వయంగా మేమే నియామక పత్రాలు అందించినాం. అదేవిధంగా నిన్ననే 783 మంది గ్రూప్ 2 ఉద్యోగాలు నిన్న నియామక పత్రాలు అందించడం జరిగింది. తొందరలోనే గ్రూప్ 3, గ్రూప్ 4 మొత్తం 11,000 ఉద్యోగ నియామకాలు తొందరలోనే వాళ్ళందరికీ నియామక పత్రాలు అందించబోతున్నాం. ఇవాళ లైసెన్స్డ్ సర్వేయర్లు దాదాపుగా 3,456 మందికి ఈరోజు మనం బాధ్యతలు అప్పచెప్పబోతున్నాం. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశ ముఖ చిత్రం మీద ఒక అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రంగా, ఒక ఆదర్శవంతమైన తెలంగాణ రాష్ట్రంగా, దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టే తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అని మేమందరం ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఈనాడు తెలంగాణ యొక్క ప్రణాళికల్ని భవిష్యత్తు కోసం మనం రచించుకోవాలని తెలంగాణ రైజింగ్ 2047 అని ఒక విజన్ డాక్యుమెంట్ని తీసుకురాదలుచుకున్నాం. 2047 అని మీకు ఎందుకు అనుమానం రావచ్చు. 15th ఆగస్టు 1947లో స్వతంత్రం వస్తే 15th ఆగస్టు 2047కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న స్వతంత్రం వచ్చి, మరి 100 సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాలను జరుపుకోబోతున్న తెలంగాణ రాష్ట్రం